ముందు వీడియో చూడండి, అప్పుడు ఎడిటింగ్ చేద్దాం. చూపిస్తున్నాను. వీడియో అందరూ చూశారు కదా, సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ దాంట్లో ఇన్షాట్ అలాగే నోడ్ వీడియో అనే యాప్స్ ఉండాలి, అప్పుడే ఈ ఎడిటింగ్ అయితే పూర్తవుతుంది. ముందుగా మీరు ఇన్షాట్ ఓపెన్ చేయండి. ఇన్షాట్ ఓపెన్ చేయగానే ఇక్కడ వీడియో నొక్కి ఇక్కడ న్యూ నొక్కండి. న్యూలో బ్లాంక్ నొక్కండి. అలాగే డ్యూరేషన్ పెంచుకోండి కొద్దిగా. నేనైతే 6 సెకండ్స్ పెడుతున్నా. నేనైతే ఇప్పుడు మీరైతే TXT అనే ఆప్షన్ నొక్కాలి. TXT నొక్కాక ఇక్కడ మీరు ఏం రాయాలనుకుంటున్నారు? నేను అయితే నాన్న నువ్వు నా ప్రాణం అనేలా ఆ సాంగ్కి తయారు చేస్తున్నాను. నా ప్రాణం ఇలా కొద్దిగా చిన్నది చేసుకోండి. ఇలా చిన్నది చేసుకున్నారనుకో ఇంకా క్లియర్గా వస్తుంది గాయస్. మీరు ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు రైటింగ్ మార్చుకోవచ్చు. చూడండి, నేనైతే లాబ్స్టర్ అనేది పెట్టాను. ఇక్కడేమో యానిమేషన్ పెడుతున్నాను. ఇప్పుడైతే మీరు ఏదైనా యానిమేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మీరు ఎలా పక్కకి జరుపుకోవాలి. మీరు మనీ TXT నొక్కండి. సరిపోదట ఆ మాట. మళ్ళీ యానిమేషన్లోకి వెళ్ళండి. యానిమేషన్ యాడ్ అయిపోయింది. మనకైతే వీడియో అయితే ఇప్పుడైతే అయ్యింది. ఇప్పుడు మనమైతే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక వీడియో చూడమంటుంది, అయిపోద్ది. ఇంకోండి అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాం. అసలైంది ఇగోండి, ఈ నోడ్ వీడియో అనే యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఇన్షాట్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వెంటనే న్యూ నొక్కండి. న్యూ నొక్కాక ఇక్కడ ప్లస్ సింబల్ రెడ్ కలర్లో ఉంది, ఆ ప్లస్ సింబల్ నొక్కండి. మీడియా ఆప్షన్ నొక్కండి. వీడియో నొక్కండి. వీడియో నొక్కాక మీరు ఇప్పుడు ఏ వీడియో చేద్దాం అనుకుంటున్నారు ఆ వీడియో అయితే మీరు పెట్టాలి. ఆగండి ఒక్క నిమిషం, మనీ చేస్తున్నాను నేను. మీకైతే కొద్దిగా మనీ చూపిద్దామని. యాడ్ చేసుకున్నాక చూసుకోవాలి. ఇప్పుడైతే ప్లస్ సింబల్ కింద ఉంటుంది, ఆ కింద నొక్కి అసిస్టెంట్ స్టోర్ అని ఒకటి ఉంటుంది, అది నొక్కగా ఇక్కడ గ్లో అని ఉంటుంది, గ్లో నొక్కండి. గ్లో నొక్కాక ఇక్కడ మీరైతే ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉంది కదా, ఆ పెన్సిల్ గుర్తు నొక్కండి. ఇక్కడ ఇంకో పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ నొక్కండి. ఇలాగా చేయండి. కలర్ అయితే యాడ్ చేస్తే నేనైతే రెడ్ యాడ్ చేస్తున్నా. నేనైతే ఇలా అంటే మనకి కలర్ ఎఫెక్ట్ పెరుగుతుంది కొద్దిగా. ఇది స్క్రాచ్ పెరుగుతుంది అంటే పైన లైటింగ్ వస్తుంది కదా, లైటింగ్ అవుతుంది. ఇప్పుడైతే ఒక్కొక్క లిరిక్కి ఒక్కొక్కలా పెట్టుకోవాలి మనం అన్నప్పుడు. ఇప్పుడైతే మీరైతే గ్లో అనే ఆప్షన్ నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కండి.
ఫస్ట్ ఒకటి అవుతుంది ప్లస్ మళ్ళీ ఇక్కడ దగ్గరకు ఇది ఎండ్ అయ్యాక ఈ లిరిక్ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ నొక్కండి. నొక్కాక మళ్ళీ ఇది లాస్ట్ దాకా ఒక ప్లస్ నొక్కండి. అది ఒక ప్లస్ సింబల్ నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కాక ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, అంటే ఇది మధ్యలో పెట్టాం, అది నొక్కండి. అది నొక్కి కలర్ ఆప్షన్ మీద నొక్కి ట్యాప్ చేసి మీరు తర్వాత కలర్ ఏం పెట్టాలి, నేనైతే ఎల్లో పెడుతున్నా, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి వీడియో అన్నీ మన ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ లైటింగ్ ఎఫెక్ట్ అయితే మారుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కక ఇక్కడ మళ్ళీ అసిస్టెంట్ స్టోర్ నొక్కండి. ఇక్కడ నేచర్ అని ఉంటుంది, పైన నేచర్ నొక్కండి. నేచర్లో రెయిన్ డ్రాప్స్ అని ఉంటుంది, రెయిన్ డ్రాప్స్ నొక్కండి. ఇగోండి ఇలాగా నేనైతే 1 పెడుతున్నా. అలాగే ఇక్కడ స్టాటిక్ 2 అనేది ఆఫ్ చేసుకోండి, డిమైనిక్ అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ వీడియో రెడీ అయింది. ఇప్పుడైతే అయిపోయింది. మీరైతే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది కింద, అది నొక్కండి. ఇక్కడ ఇది ఉంటుంది గ్రీన్ కలర్లో, ఆ గ్రీన్ కలర్ నొక్కండి. ఇది ఎక్కుతుంది కదా కింద, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయింది. ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇదైతే మీ దాంట్లోకి అయితే వచ్చేస్తుంది. అంతే గాయ్స్, ఇంకా మరి చూశారు కదా వీడియో. సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. బాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఇదే.